హాయ్ ఫ్రెండ్స్, మనం టిఫిన్ పిండి లేనప్పుడు టిఫిన్ రెడీ చేసుకోవడానికి ఒక చిన్న ప్రాసెస్తో మనం దోశలు వేసుకుందాం. అదేంటో తెలుసా? ఒక 5 ఎగ్స్ తీసుకోండి, వరిపిండి, కొంచెం పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర అండ్ మనకి మిరియాల పెప్పర్ కావాలి. ముందు నేను 5 ఎగ్స్ చక్కగా బ్రేక్ చేసుకొని దాన్ని శుభ్రంగా మనం బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్న దాంట్లో కాస్త సాల్ట్ వేసుకొని, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఒక అర స్పూన్ కారం, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఇలా చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకొని మిరియాలు బాగా పౌడర్ కింద చేసుకొని దాన్ని ఒక అర స్పూన్ వేసుకోండి. పిల్లలకి పెడితే నిజంగా చాలా ఇష్టంగా తింటారు. ఒక కప్పు వరిపిండి తీసుకోవాలి, అందులో ఒక స్పూన్ శనగపిండి వేసుకొని దీన్ని మనం శుభ్రంగా ఈ విధంగా దోశ బ్యాటర్ కన్నా కొంచెం టైట్గా కలుపుకొని మొత్తం కూడా మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా ఎగ్ది, దాంట్లో కూడా మిక్స్ చేసుకొని మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ శుభ్రం రుద్ది నేను ఇలా దోశ కింద వేసుకొని దాన్ని మనం శుభ్రంగా అటు ఇటు కూడా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే నిజంగా వేడిగా ఒక 5-6 తినేస్తారు ఫ్రెండ్స్. అంత టేస్ట్గా ఉంటాయి ఇవి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూసారా? ఇలా వేసుకోండి. నిజంగా అలా వేస్తూనే వేడిగా తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. దోశ పిండి లేని ఫీల్ అవ్వకుండా ఇలా చేసుకోండి. నేను ఇంకో విధంగా కూడా వేస్తాను, మనకి షేప్ రాపోయినా మంచి టేస్ట్గా ఉంటాయి అట్లు ఈ దోశలు. ఓకేనా? నేను లైట్గా క్యారెట్ కూడా తురుముకొని వేసుకొని అటు ఇటు కూడా శుభ్రంగా నేను కాల్చుకొని ఇవి కూడా నేను సర్వ్ చేసుకుంటాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ దోశలు. నిజంగా దోశ పిండి లేదని ఫీల్ అయినప్పుడు ఇలా మనకి ఏ టిఫిన్ బోర్ కొట్టుకుని ఉంటుంది, పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి. ఇందులో పెప్పర్ అండ్ మళ్ళీ జీలకర్ర వేసాం కదా, మంచి అరోమాతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.